కేసీఆర్ హరీష్ రావును ఉరేసినా తప్పులేదు. కిరణ్ కుమార్ కంటే దుర్మార్గులు. తెలంగాణకు మరణ శాసనం రాశారన్న రేవంత్ రెడ్డి. సీఎం కు బచావత్ కి బ్రిజేష్ కు తేడా తెలీదు. కేసీఆర్ ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే. రేవంత్ అన్ని అబద్ధాలే చెప్పారన్న హరీష్. పాలమూరు ప్రాజెక్టుకు 83,000 కోట్లు కావాలి. 27,000 కోట్లతో 90% పనులు ఎలా అవుతాయి? హరీష్ తప్పుదారి పట్టిస్తున్నారన్న ఉత్తమ్. రాజధానికి భూములు ఇచ్చిన గ్రామాలపై సర్కార్ దృష్టి. మౌలిక వసతుల కోసం టెండర్లు ఖరారు. 4 గ్రామాల్లో పనులు చేపట్టనున్న ఏపీ ప్రభుత్వం. దువ్వాడ సీను ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. నా భర్త ఆచూకీ చెప్పండి. శ్రీకాకుళం ఎస్పీని కలిసిన అప్పన్న భార్య. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ పునః ప్రారంభం. కృష్ణా జలాలపై ఉత్తమ్ ప్రెజెంటేషన్. పీపీటీకి అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్ఎస్. నిర్మల్ మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా ప్రకటన తప్పుల తడకగా ఉందని నేతల ఆరోపణ. ఈ నెల 5 వరకు ఫిర్యాదుల స్వీకరణ. సోయా కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట. ఇవాళ కాప్రీ రహదారిపై నిరసన. ఈ నెల 6వ తేదీ వరకు ఆందోళనలు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో రాజీనామా ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం. అనారోగ్య సమస్యలే కారణమన్న వెంకట్రావు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు. ఇవాటి నుంచి టోకెన్ లేని భక్తులకు అవకాశం. 3 రోజుల్లో 1,77,000 మంది దర్శనం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు. తెలంగాణ ఆల్ టైమ్ రికార్డ్. డిసెంబర్లో 5,000 కోట్ల మద్యం విక్రయాలు. కొండపై నుంచి దొర్లిపడ్డ రాయి. ఆడుకుంటున్న బాలుడికి గాయాలు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఘటన. 10 రోజుల నుంచి కరెంటు లేదు. తాగేందుకు నీరు లేదు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో విద్యార్థుల ఆందోళన. మత గురువు సమాధి కూల్చేశారు. ధర్మపురిలో ముస్లింల ఆందోళన. విద్యుత్ వైర్ల ఏర్పాటు కోసం చర్యలు. ఫాస్టాగ్ పై ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం. ఎల్ఎంవి వాహనాలకు కేవైవి రద్దు. ఫిబ్రవరి 1 నుంచి అమలు. ఇండోర్లో 11కు చేరిన మృతుల సంఖ్య. 2,000 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స. ఉన్నత స్థాయి దర్యాప్తులకు ప్రభుత్వం ఆదేశాలు. రాజస్థాన్ టోంక్లో ఎన్ఐఏ పర్యటన. అక్రమ అమోనియం నైట్రేట్ నిల్వపై దర్యాప్తు. ఏదైనా కుట్రకోణం ఉందా అని విచారణ.